ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రతి పైసా ప్రజల కోసమే బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. మేము తీసుకొచ్చినటువంటి అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో వాటికి కిస్తీలు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది అని చెప్తున్నారు. అయితే 15 నెలల్లో 1,62,000 కోట్లు అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటారు? డెఫినెట్ గా ఇది క్యాన్సర్ వ్యాధిలాగా రోజా గారు గత 9.5-10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు వారి యొక్క సర్కార్ చేసేటటువంటి ఒక ఇష్టారీతిన ఖర్చు కావచ్చు, ప్రాజెక్టు మీద దుబారా ఖర్చులు కావచ్చు, అవినీతి కావచ్చు, లేకుంటే అవసరం లేనటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా అవసరం లేకున్నా రైతు బంధు పేరు మీద గుట్టలకు పుట్టలకు జంగల్ లాంటి పడావ భూములకు కూడా డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా దుబారా ఖర్చులు చేసిన కారణంగా ఆ యొక్క అప్పులన్నీ కూడా ఆ ఖర్చులైనవి. అవన్నీ సంక్షేమ పథకాలు కదా, అవన్నీ సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా. అదే నేను చెప్తున్నా రోజా గారు, సంక్షేమం అన్న దానికి అర్థమే మారిపోయింది. సంక్షేమం అంటే ఇండివిజువల్ గా ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తేనే సంక్షేమం అయింది, అర్థం కాదు. సుప్రీంకోర్టు యొక్క డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి కదా. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సర్కార్ యొక్క ఆస్తులు కావచ్చు, సంపత్తి కావచ్చు, ఏదైనా సంక్షేమం మరి అభివృద్ధి సమపాలన నడవాలి, కానీ సంక్షేమం కోసం ఇండివిజువల్ అదొక్కటే పనిగా ఫ్రీ బీస్ పేరు మీద నడిస్తే సంక్షేమం అనబడదు, ఫ్రీ బీస్ అంటారని చెప్పి. సంక్షేమం కమ్యూనిటీ సంక్షేమం కూడా సంక్షేమమే. హాస్టల్ కావచ్చు, దవాఖాన కావచ్చు, లేకుంటే స్కూళ్ళు కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమం కిందికి వస్తాయి. దాని యొక్క వాడట్లేదు, దాని యొక్క అర్థమే లేదు. ఇది కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఈ బాకీలు తీసుకొచ్చి ఈ బ్యాంకు, ఈవెన్ కార్పొరేషన్ గత సర్కార్ యొక్క 15-16 కార్పొరేషన్ ఫ్లోట్ చేసి వాటిని లోన్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆస్తులు తనఖా పెట్టడం ఇది అర్థం కాదు. పిండి కొద్దే రొట్టె ఉండాలి, కానీ బాకీలో ఒక మోతాదు తీసుకొచ్చి కట్టగలిగే స్థితిలో ఉండాలి. దట్టు రెవెన్యూ క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి రోజుగా. దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో వాటి ద్వారా మళ్ళీ రెవెన్యూ వచ్చే రకంగా ప్రభుత్వం ఆలోచన ఉండాలి, ఆ యొక్క ప్లానింగ్ ఉండాలి. అది లేదు గత సంవత్సరం, గత సర్కార్ లేదు. ఈ సర్కార్ మీద అయితే బాగా మోయరని బాధ్యత ఉన్నది వాస్తవమే. మరి వీళ్ళేం బాధ్యతతో నిర్వహిస్తున్నారు? వీళ్ళకి తెలియదా? ఆనాడు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల కోట్ల యొక్క బాకీ ఉన్నట్టు తెలియదా? తర్వాత మాట్లాడుతూ మాకు తెలియదు అని చెప్పి తప్పది. కాంగ్రెస్ సచ్ బిగ్ పార్టీ, సీనియర్ పార్టీ, లార్జెస్ట్ ఇండియన్ పార్టీస్ తో రూల్ చేసే దేశాన్ని ఈ సర్కార్ ఎంత బాకీ చేసిన విషయం తెలియదా? తెలుసు. అయినా ప్రజల్ని ఓట్ల కోసం మోసం చేయడానికే 6 గ్యారెంటీలు 419 ఒక పథకాల పేరు మీద ప్రజల ముందరకు వచ్చింది. వాళ్ళు ఒక్కటా ఉన్నారు, చాలా నిజాయితీగా. ఐ మస్ట్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు. ఆ యొక్క రాజ్దీప్ సర్దేశాయ్ యొక్క కాంక్లేవ్ లో చాలా ఓపెన్ గా అడ్మిట్ చేయడం జరిగింది. వారి శక్తి ఎంత, రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత, 500 కోట్లు కూడా నా దగ్గర ఉండే పరిస్థితి లేదు. మా సర్కార్ దగ్గర ప్రతి నెల 5-5.5 కోట్ల రూపాయలు తక్కువ పడతాయి కాబట్టి ఒక స్కీమ్ ఒక నెల ఇస్తే ఆపేసి నేను నెక్స్ట్ మంత్ ఇంకో స్కీమ్ కి ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పి ఇంత వారు నిజాయితీగా ఒప్పుకున్నారు వారు. కానీ ప్రామిస్ చేసేటప్పుడు, మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఎన్ని అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేనటువంటి ఆర్థిక దుస్థితి ఉండి కూడా తెలిసి కూడాను వారు ప్రామిస్ చేస్తారు. అది అర్థం చేసుకోవడానికి 15 మాసాలు కావాలన్నా? ఇది వారికి తెలుసు. వెరీ నెక్స్ట్ డే తెలుసు, అంతకుముందు కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క బరువు మోసుకుంటూ ఇప్పుడు ఏమంటుంది? పాత బాకీలు కట్టడానికి మేము 64,000 కోట్లు, 63,000 కోట్లు, 80,000 కోట్లు పేమెంట్ చేస్తాము. నాకు చోటు చేయాల్సి వస్తుంది. సర్కార్ అంటే ఫ్లోటింగ్ నడుస్తూ ఉంటాయి, రొటేషన్లు ఎవరు వచ్చినా కట్టాల్సిందే. కానీ 5 ఏళ్ల కాలం పాటు సర్కార్లో ఉండేటువంటి ఒక బాధ్యులు రాష్ట్రాన్ని సుభిక్షంగా నడపాలి గుడ్ గవర్నెన్స్ ద్వారా. అది ల్యాగ్ అవుతా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కూడా రావట్లేదు అంటే, అటువైపు కేంద్రం నుంచి రాక, ఇటువైపు అప్పు తెచ్చుకోవడానికి సహకరించక కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మరి అమ్మ పెట్టదు అడుగు తినివ్వదు అన్నట్టు సామెతలాగా ఉంది అని అంటున్నారు. ఇవాళ మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు, నిన్న కానీ ఇక్కడ మాట్లాడుతున్నట్ల కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ప్రభుత్వాలు నడుస్తాయి. అవును. కొట్టాట ధోరణి కాకుండా సమన్వయంతో మాట్లాడుకుంటూ తెచ్చుకోవాల్సిందే. లేకుంటే ఈ యొక్క నిధులు కూడా ఈ యొక్క రాష్ట్రానికి రావు. అనేక ప్రాజెక్టుల మీద ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కేంద్ర నిధుల యొక్క ఖర్చు కావట్లేదా? డెఫినెట్ గా అయితే ఉన్నాయి రోజు గారు, ఖర్చు అయితే ఉన్నాయి. ఇండైరెక్ట్ గా వాళ్ళు అడ్మిట్ చేస్తా ఉన్నారు, ఇంకా కూడా వస్తాయి. కానీ 6 లక్షలు 7 లక్షల కోట్లు మాత్రం రావు కదా ఒకసారి. పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా ఉంటాయి. 1,00,000 కోట్లు అయితే రావు కదా, 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అయితే రావు కదా. అది రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మా శక్తి ఎంత, మా నీడ్ ఎంత ఉంది, దాని నుంచి మా ఆర్థిక వనరులు ఏ రకంగా మా సద్వినియోగం చేసుకోవాలన్న విషయం ఏ ప్రభుత్వానికైనా ఆలోచించి ఈ యొక్క గవర్నెన్స్ నడపాలి. కానీ ఓట్ల అస్తమాన ఓట్ల కోసం రాగానే 21,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు, ఇంకా 18,000 కోట్లు ఇవ్వాలి రుణమాఫీ. ఈజ్ ఇట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఉన్నోళ్ళకి కూడా మాఫీ జరుగుతూ ఉన్నది. అదే కేంద్ర ప్రభుత్వం చూడండి, 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళకు మాత్రమే 6,000 గరీబోళ్ళకు. అది కూడా అంతమందికి ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు మాత్రమే. దేశం మొత్తంలో 9,000 కోట్లు మాత్రమే. సారీ, రైతు భరోసాకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా లిమిటేషన్ పెట్టింది కదా. ఇప్పుడు ఆ యొక్క వార్తలు చూసిన తర్వాత కొద్ది గొప్ప ప్రయత్నం చేసింది ఈ సర్కార్. కానీ వాళ్ళు 1,00,000 అంటే ఇంకా వీళ్ళు పెంచినారు, 2 లక్షలు చేసినారు. వారు 1,13,000 కంటే ఎక్కువ తులం బంగారం అన్నారు. వారు 2,000 అంటే 2,500 అన్నారు, 2,000 అంటే 4,000 అన్నారు. ఇది ఎక్కడమ్మా? రైట్, ఇది ఎక్కడ యొక్క అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ ఇవన్నీ కూడా చెప్పండి. ఇట్లా ఉంటుందా? మీ శక్తి ఎంత ఆలోచించాలి కదా. ఎవరు కూడా దేగి అనుకోండి, ఎవరు చేజాపలే బస్ ఫ్రీ ఇవ్వమని చెప్పారు, ఎవరు అడగలే. కానీ ఇప్పటికే ఆన్ రికార్డ్ సో ఫార్ గవర్నమెంట్ హస్ స్పెంట్ 4,000 crores, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఓకే, మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్. కొత్త బస్సులు కొన్న సర్కార్ పైపెచ్చు రోడ్ ఆఫ్ బస్సులు అనేకంగా ఈ యొక్క స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత రైట్ అండి, రైట్.